వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఈ శారీ వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నాను. నాకు 500 పడింది శారీ. సో క్వాలిటీ కానీ శారీ కానీ చాలా చాలా బాగుంది. బడ్జెట్లో మనం మంచి అవుట్ఫిట్ చేసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్. సో నేనైతే షార్ట్స్లో పోస్ట్ చేశాను అవుట్ఫిట్ వచ్చి ఎలా ఉంది అనేసి. ఒకసారి చూడకుంటే ఒకసారి చెక్ చేయండి. సో నేను దీన్ని లెహంగా లాగా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. శారీగా వేర్ చేసినా కూడా చాలా బాగుంది. సో మీరు ఒకవేళ శారీగా వేర్ చేయాలంటే ఇందులో వచ్చిన రెడ్ కలర్ బ్లౌజ్ని మీరు పేరప్ చేసుకోవచ్చు. సో నేను లెహంగాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను సేమ్ బ్లౌజే తీసుకుంటున్నాను అనమాట, సేమ్ కలర్ తోటి. సో చూసారా, శారీగా కూడా చాలా బాగుంది. సో ఈ లెహంగా కోసం అయితే నేను సాటిన్ లైనింగ్ అయితే తీసుకున్నాను 3 మీటర్స్. అండ్ దుపట్టా కోసం రెడ్ కలర్ జార్జెట్ అయితే తీసుకున్నాను. సో దుపట్టా కూడా నేనే డిజైన్ చేసుకున్నాను, సపరేట్గా ఏం పర్చేస్ చేయలేదు పక్క నుండి. సో ఓవరాల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నేను ఈ వీడియోలో లెహంగాది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ అండ్ దుపట్టాది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి పళ్ళు పాట అండ్ బ్లౌజు ఇట్లా రెడ్ కలర్లో ఇచ్చారు కదా, వీటిని రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో ఇది యూజ్ లేదనమాట, మనకి ఏదైనా పిల్లలకి అలా బ్లౌజెస్ కుట్టుకోవాలి అంటే యూజ్ అవుతుంది అనేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ లెహంగా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నేను లెహంగాకి యూజ్ చేస్తున్నాను, బ్లౌజ్ అండ్ లెహంగాకి సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే నేను బ్లౌజ్ కోసం రిమూవ్ చేసుకుంటున్నాను. సో మీరు బ్లౌజ్ మీకు ఎంత వెడల్పు కావాలో అంత చూసుకొని మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకొని రిమూవ్ చేసేసుకోండి. నాకు ఎంత కావాలో చూసుకొని నేను తీసేసుకుంటున్నాను అనమాట బ్లౌజ్ కోసం. సో నాకు 24 ఇంచెస్ బ్లౌజ్ అయితే సరిపోతుంది, ఖర్చు అంతా కలిపి కూడా ఎక్కువే అవుతుందన్నమాట. సో అంతవరకే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ప్లీట్స్ అవి బాగా ఎక్కువ వస్తాయి బాగుండిద్ది కదా అనేసి లెహంగాకి. సో అంతవరకు మార్క్ చేసుకొని నేను ఆ పోర్షన్ని మాత్రమే బ్లౌజ్ కోసం తీసుకుంటున్నాను. అండ్ నాకు ఆల్రెడీ హ్యాండ్స్ కోసం ఏంటంటే కింద రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, సో అదైతే నాకు పళ్ళు పాటలో కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్కి కూడా వచ్చింది, అవి యూజ్ అయిపోతుంది హ్యాండ్స్కి అనేసి. సో మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాను. దీన్ని మనం పొడవు అనేది మనకి ఎంత పొడవు కావాలి అని ఫస్ట్ మన మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. సో నా పొడవు వచ్చేసి 40 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట నాకు లెహెంగా. కానీ ఇప్పుడు 2 ఇంచెస్ అనేది మనకి బెల్ట్ అనేది పైన ఆల్రెడీ వస్తుంది కాబట్టి 38 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట నాకు. సో నేను కరెక్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కింద నడిచేటప్పుడు మనకి అలా ఈడ్చుకొని వెళ్ళడం అలా ఉండద్దు అనేసి నాకు కరెక్ట్గా ఎంతైతే కావాలో అంతే తీసుకుంటున్నాను. సో మీరు ఒకవేళ పిల్లలకి స్టిచ్ చేసే మాట అయితే లోపల ఫ్యాబ్రిక్ని ఫిల్ట్లు వేసుకోండి, ఉన్న ఫ్యాబ్రిక్ అంతా తీసేసుకోండి. సో లోపల ఫిల్ట్లు వేసుకుంటే పిల్లలు పెరిగినా కూడా యూజ్ అవుతుందన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోస్లో పిల్లలవి కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటి వీడియోస్ పెట్టాలి అని, మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల. సో ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నాను కదా సాటిను, ఇది 3 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నా. దీన్ని ఇలా మనం డబల్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా సమోసా మోడల్లో మనం ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇచ్చుకోవాలి. మన వైపు క్లోజ్ ఉండేలా చూసుకోవాలి, ఎప్పుడైనా ఏ ఫ్యాబ్రిక్ అయినా మన వైపు క్లోజ్ ఉండేలా చూసుకోవాలన్నమాట. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కటింగ్ చేసుకునేటప్పుడు. సో ఇక్కడ మన పొడవు వచ్చేసి 40 ఇంచెస్ కదా, కాకపోతే నేను ఇక్కడ 2 ఇంచెస్ లెస్ చేసి తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నడుం సైజ్ చూసుకోవాలి. మీ నడుం ఎంత సైజు ఉంటుందో ఫస్ట్ అది కొలుచుకోండి. నాకు వచ్చేసరికి 28 ఇంచెస్ వచ్చింది, కాకపోతే నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. దేనికి? ఖర్చు కోసం, అంటే మార్జిన్ కోసం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. నాకు 32 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు టేప్ని 32 దగ్గర ఫోల్డ్ చేసుకుంటే 16 ఇంచులు వస్తుంది, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకుంటే 8 ఇంచులు వస్తుంది అనమాట. సో 8 ఇంచెస్ నేను ఇక్కడ కరెక్ట్ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. కింద వైపు ఫస్ట్ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అది మనకి స్ట్రైట్గా వస్తుంది కదా, అది మనం కర్వ్లా చూసుకోవాలన్నమాట. సో కర్వ్లా చూసుకుంటే అది మనకి కరెక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుతున్నాను, 8.5 పెట్టాను. ఎందుకు అనేది నేను ప్లీట్స్ పెట్టేటప్పుడు మీకు చెప్తాను, ఆ 1/2 ఇంచ్ ఎందుకు ఉంచాను అనేసి. సో ఇక్కడ ఏంటంటే నేను 8.5 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. సో పొడవు వచ్చేసరికి మనకి 40 ఇంచెస్ పెట్టుకున్నాం కదా లెహెంగా, సో దాంట్లో -2 ఇంచెస్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 38 ఇంచెస్ వస్తుంది అనమాట. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో 38 ఇంచులు నేను పొడవు అనేది పెట్టుకుంటున్నాను లెహెంగాది. ఎప్పుడైనా లైనింగ్ ఒక 2-3 ఇంచెస్ అనేది తక్కువే ఉంచుకోవాలి, లేకపోతే కిందికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కూడా లైనింగ్ అనేది కిందికి వచ్చేస్తుంది. సో దానికోసమని నేను 2 ఇంచెస్ అనేది తక్కువ పెట్టుకుంటున్నాను.
ఒకవేళ ఎక్కువ అయినా కూడా ఇవి మనకెప్పుడు కరెక్ట్గా రాదు. ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నప్పుడు తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని మొత్తం స్టిచ్ అయిపోయాక ఒకసారి చెక్ చేసుకొని హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ మనం మొత్తం కట్ చేసుకోవాలి, పై పోర్షన్ని కింది పోర్షన్ని కూడా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనకి కింది వైపు ఇట్లా 2 ఫ్యాబ్రిక్స్ అనేది తగ్గింది కదా, సో దాన్ని మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మళ్ళీ తర్వాత పైనుంచి ఒకసారి కరెక్ట్గా కొలుచుకుంటే సరిపోతుంది. మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో నేను నిదానంగానే చూపించాను. సో కరెక్ట్గా నేను ఆ 38 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని నేను కట్ చేసుకొని వీటికి ఎలా యాడ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 పోర్షన్స్ దగ్గర తక్కువైపోయింది కదా, దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ పిన్స్ తోటి నేను సెక్యూర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి అక్కడ ఇక్కడ పడిపోతాయి కదా మళ్ళీ ముక్కలు అనేవి. సో మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఇలా పిన్స్ అనేది ముందుగానే పెట్టేసుకుంటే. సో కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే ఇలా పిన్స్ అనేది పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మళ్ళీ ఆ పార్ట్ ఎక్కడ వస్తుంది అనేసి కన్ఫ్యూజన్గా ఉంటుంది స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకి. సో అందుకే నేను పిన్ టు పిన్ కూడా చెప్తున్నాను మీకు. ఇట్లా పిన్స్ అనేది పెట్టేసుకున్నామంటే ఇంకా అది పక్కకి వెళ్ళకుండా నీట్గా ఉంటుంది అనమాట. మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో మనకైతే లైనింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి లెహెంగాకి అనేది చూద్దాము. సో ఈ ఫ్యాబ్రిక్ని నేను ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం పొడవు అనేది మనం కొలుచుకోవాలి. మనకి ఫ్యాబ్రిక్ లెహెంగా కోసం ఉంచుకున్నాం కదా, సో ఆ ఫ్యాబ్రిక్ని మొత్తం కొలుచుకోవాలి టేప్ తోటి. కానీ మొత్తం కొలవాలంటే మనకి టేప్ సరిపోదు కాబట్టి ఇక్కడ నేను 4 ఫోల్డ్స్ చేసుకొని సో చివరి వరకు కూడా ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను అనమాట. సో 4 ఫోల్డ్స్ చేసుకుంటే నాకు 40 వచ్చింది. సో 40 × 4 చేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఎంత వచ్చింది, 160 వచ్చింది. అదే మొత్తం కొలవాలంటే కష్టమైపోతుంది కదా, సో ఇప్పుడు ఈజీ అనమాట ఇలా చూసుకోవడం. సో 160 నాకు వచ్చిన పొడవు. కానీ ఇక్కడ నాకు 160 పొడవు వచ్చింది కదా, దీన్ని చాలా ఈజీ అండి, మీరు ఒకసారి అర్థమయ్యేలా చూడండి. సో ఇప్పుడు నాకు హిప్ రౌండ్ ఎంత, హిప్ రౌండ్ వచ్చేసరికి చెప్పాను కదా 32 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను హిప్ రౌండ్ వచ్చేసి. సో ఇప్పుడు మనం జస్ట్ డివైడెడ్ బై చేసుకోవాలండి. మన హిప్ రౌండ్ ఎంత, మనకు వచ్చిన పొడవు ఎంత, వాటిని డివైడెడ్ బై చేసుకోవాలి అంతే. నేను ఇక్కడ 1 ఇంచ్ ప్లీట్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. సో మీరు 1 ఇంచ్ మాత్రమే చూడండి, ఇందులో నేను ఎక్స్ట్రా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు. ఇప్పుడు 32 డివైడెడ్ బై 1 అనమాట. మన హిప్ రౌండ్ డివైడెడ్ బై 1. మీ హిప్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని డివైడెడ్ బై 1 చేసుకోండి. ఇప్పుడు 160 - 2 ఇంచెస్ మనకి ఖర్చు కోసము అటు చివర ఇటు చివర వదిలిపెట్టుకోవాలన్నమాట. సో 160 - 2 వేసుకుంటే మనకి 158 అవుతుంది కదా. సో నాకు 158 వచ్చింది. ఇప్పుడు ఇది పొడవంతా కూడా కొలుచుకున్నది 160 వచ్చిందండి. దాంట్లో -2 ఇంచెస్ తీసేసుకుంటాను, ఎందుకంటే అక్కడ ప్లీట్స్ అనేవి రావు. అటు చివర ఇటు చివర 1 ఇంచ్ వదిలిపెట్టేసుకుంటున్నాను నేను. సో 158 డివైడెడ్ బై 32 మన హిప్ రౌండ్ అనమాట, అది 32. సో దానికి ఎంత వచ్చిందో అంత ప్లీట్స్ మనం పెట్టుకోవాలి ఇప్పుడు. సో నాకు 4.9 వచ్చిందనమాట. సో ఆ 4.9 అనేది నేను ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. అది ఎలా పెట్టుకుంటాను అనేది చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మనం 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా, అది అనమాట అది. సో ఆ 1 ఇంచ్ ఖర్చు అనేది ఇప్పుడు మనం వదిలేసుకోవాలి. అది మనం అక్కడ ప్లీట్స్ అనేది పెట్టమన్నమాట. అక్కడి నుంచి 4.9 ఇంచెస్ దగ్గర మనకు 4.9 వచ్చింది కదా. సో 4.9 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. అది 4 ఇంచెస్. సో 5 కంటే ముందు ఉండేది ఒక 9 ఇంచెస్ అనమాట. సో 4.9 ఇంచెస్ నుంచి ఇక్కడ 1 ఇంచ్ మనం 1 ఇంచ్ పెట్టుకుంటున్నాం కదా ప్లీట్స్ అనేది. సో దానికంటే లోపల వైపుకి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అంతే, ఇంకా సింపుల్. సో అలాగే మొత్తం పెట్టేసుకోవాలి. సో 4.9 ఇంచెస్ లోపల వైపుకి 1 ఇంచ్ అంతే. ఇప్పుడు మనము ఆ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ 4.9 ఇంచెస్ లోపల వైపుకి 1 ఇంచ్ అనమాట. ఈ లోపల వైపుకి 1 ఇంచ్. ఆ 1 ఇంచ్ మనం 1 ఇంచ్ ప్లీట్స్ మాత్రమే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆ 1 ఇంచ్ అనేది మనం వదిలేసాం కదా ముందు. సో ఇక్కడ మనం ఏదైతే 4.9 ఇంచెస్ పెట్టామో ఆ పోర్షన్ని కాకుండా లోపల వైపు పెట్టుకున్నాం కదా 1 ఇంచ్, అది అనేది మనం ఆ స్టిచ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 4.9 ఇంచెస్ దగ్గర ఉంది కదా, ఈ 1 ఇంచ్ అనేది ఆ 4.9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలి.
సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమైపోతుందండి. సో ఇప్పుడు ఇలాగే మళ్ళీ ఆ 1 ఇంచ్ ఉంది కదా, 4.9 ఇంచెస్ కాకుండా దాని ముందు పెట్టుకున్న ఆ 1 ఇంచ్ని 4.9 ఇంచెస్ దగ్గర కలపాలి. సో ఇలాగే చివరి వరకు కూడా మీరు మార్కింగ్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట ఇంచెస్. సో నేను 1 ఇంచ్ మాత్రమే కుచ్చుళ్ళు చెప్తున్నానండి. నేను నెక్స్ట్ వీడియోస్లో 1.2 ఇంచెస్ 1.5 ఇంచు ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఈజీ. మీ హిప్ రౌండ్కి 4 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోండి ఖర్చు కోసం. దాన్ని డివైడెడ్ బై వచ్చిన ఫ్యాబ్రిక్తో డివైడెడ్ బై చేసుకోవడమే, అంతే అన్నమాట. కాకపోతే అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. సో నాది 160 వచ్చింది కాబట్టి పొడవు అనేది ఈ క్లాత్ది నేను -2 ఇంచెస్ చేసుకుంటే 158 వచ్చింది. ఆ 158ని నేను ఇక్కడ నా హిప్ రౌండ్ 32 ఇంచెస్కి నేను కరెక్ట్ డివైడెడ్ బై చేసుకుంటున్నాను, అంతే. మీరు చివరి వరకు కూడా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీ. సో ఇలాగే లాస్ట్ వరకు కూడా 4.9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని లోపల వైపుకి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను, అంతే. చాలా ఈజీ. సో నాకైతే 1 ఇంచ్ కుచ్చులు మాత్రమే నచ్చుతాయి. 1.5 కుచ్చులు అంటే నాకు ఎందుకు దూరంగా అనిపిస్తాయి. సో ఇదన్నమాట. మీకు బౌన్సీగా ఉంటుంది, బాగా వచ్చిద్ది కూడా. సో ఎవరికైనా అర్థం కాలేదంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. అండ్ బయోలో లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది మీరు లైక్స్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ చేయాలి అని. ఇలాగే చివరి వరకు కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 4.9 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం కదా. సో లాస్ట్లో మనకి 1 ఇంచ్ గ్యాప్ మాత్రమే వస్తుందండి. సో మీకు ఇక్కడ ఫోల్డ్ మొత్తం పెట్టుకున్న తర్వాత చూడండి 1 ఇంచ్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు మనం ఇది మొత్తం కొలుచుకున్నాక మీకు చూపిస్తున్నాను 32 ఇంచెస్ మనకు కరెక్ట్ కుచ్చుల దగ్గరకు వస్తుంది. సో అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి 34 ఇంచెస్ అనేది వస్తుంది అనమాట. సో అదేంటంటే మనకి ఫోల్డింగ్లో వెళ్ళిపోయి 32 ఇంచెస్కి మాత్రమే నాకు కరెక్ట్గా వచ్చింది ప్లీట్స్ అనేది. నేను మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఆ ప్లీట్స్ అనేది మనం ఇలా మార్కింగ్తో చేసుకుంటే మనకి ఎంత హిప్ రౌండ్ కావాలో అంతే హిప్ రౌండ్ అనేది వస్తుంది అనమాట. నాకు ఇప్పుడు 34 ఇంచెస్ వచ్చింది మొత్తము. ఎందుకంటే అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అనేది మనం మార్కింగ్ వదిలేసాం కదా. సో అది కలుపుకొని మనకు 34 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. అదిగో నేను 34, ఇప్పుడు మీకు 17 ఇంచెస్ వస్తుంది కదా. ఇప్పుడు నేను డబల్ ఫోల్డ్లో మీకు కొలిచి చూపిస్తాను చూడండి. సో అది చూసారా, చివరి వరకు కూడా కరెక్ట్గా నాకు 17 ఇంచెస్ అంటే కుచ్చుళ్ళ దగ్గరికి 16 ఇంచెస్ వచ్చింది. చూసారా, 16 అంటే ఎంత 32. సో నాకు ఎంత 32 కావాలో అంతే వచ్చింది. చూసారా, కరెక్ట్గా వచ్చిందనమాట. సో ఇలా మీరు మార్కింగ్తో చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, అసలు ఎక్కువ తక్కువ ఏం రాదు. సో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను, వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వీటిని ఐరన్ ప్లీట్స్ లాగా చేంజ్ చేసుకోవాలి. ఎలా? సో కింద వైపు ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోయిద్ది ఇలా మనం ప్లీట్స్ పెట్టుకొని. నాకు అంత కన్వీనియంట్గా ఉండదు అనేసి నేను మీకు ఇక్కడ పిన్స్తో పెట్టుకొని చూపిస్తున్నాను. మీకు కావాలంటే కింది వైపు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోయిద్ది. అది స్టిచ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎలా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకొక లెహంగా ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఇక్కడైతే పిన్స్ తోటే చూపిస్తున్నాను. సో అక్కడ మనం లోపల వైపు ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా మొత్తం చేతితో గట్టిగా అన్నామంటే అది మార్క్ అనేది పడిపోతుంది మనకు ఆల్రెడీ. సో దాన్ని ఇట్లా కింది వైపు మొత్తం పిన్స్ పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర పిన్స్ లేకపోతే స్టిచ్ వేసేసుకోండి కింది వైపు ఇలా. మీరు పిన్స్ పెట్టుకున్న తర్వాత కూడా కావాలంటే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు కింద వైపు. సో నేనైతే పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటిని గట్టిగా ఐరన్ చేసుకోవాలి. నేను నార్మల్ ఐరన్ బాక్స్ తోటే చేసుకుంటున్నాను. నా దగ్గర అంటే ఇంకా పెద్ద మంచి ఐరన్ బాక్స్ ఏం లేదు. సో ఇదేంటంటే నాకు ఫ్యాబ్రిక్ అనేది కాలదు ఈ ఐరన్ బాక్స్. నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను. సో ఒకటే అడిగాను అనమాట ఐరన్ షాప్కి వెళ్ళి, నేను ఎంతసేపు క్లాత్ మీద పెట్టినా నాకు క్లాత్ అనేది కాలద్దు అని చెప్పారు. పైనుంచి కింది వరకు ఒకలా చూసి లాస్ట్కి ఇచ్చాడనమాట ఐరన్ బాక్స్ నాకు. సో
సో ఇదైతే నేను ఎంతసేపు హీట్ చేసి వదిలేసినా కూడా నాకు ఇవి క్లాత్ అనేది కాలట్లేదు. నాకు అదొకటి నచ్చింది ఈ ఐరన్ బాక్స్లో. సో ఇట్లా నేను ప్లీట్స్ అనేది గట్టిగా ఐరన్ చేసేసుకున్నాను. నాకు అలా నిలబడిపోయాయి అనమాట. కాకపోతే కొంచెం ఎక్కువసేపే చేసుకోవాలి. ఒకవేళ కాలుతుంది మీకు ఒకవేళ బట్టలు కాలిపోతాయి అనిపిస్తే మీరు పేపర్ పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే హీట్ ఎక్కువైపోయినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో 1-2 సార్లు నాకు వేరే వాళ్ళ బట్టలు కూడా పాడైపోయాయి అనమాట స్టార్టింగ్లో స్టిచ్ చేసేటప్పుడు నేను. సో ఫ్రెండ్స్ కాబట్టి ఏమనలేదు. అదే బయట వాళ్ళైతే కాల్ చేసామంటే ఇంకా అంతే. ఇక్కడ ఇంతే అండి, మొత్తం ఇట్లా ఐరన్ చేసేసుకోవడమే. తర్వాత మనం పిన్స్ రిమూవ్ చేసినా కూడా మనకు ఆ ప్లీట్స్ అనేవి ఎక్కడికి వెళ్ళవు, నీట్గా ఉంటాయి. కాకపోతే ఐరన్ అనేది మంచిగా చేసుకోవాలన్నమాట, బాగా అణిగేటట్టు. మీరు పేపర్ పెట్టుకొని చేసుకోండి. నాకు ఈ ఐరన్ బాక్స్ కాలేదు కాబట్టి నేను ఇలా చేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. మీకు బొటిక్లో కూడా ఇలాగే ఐరన్ అనేది వాళ్ళ దగ్గర మంచిగా ఉంటాయి కాబట్టి ఐరన్ బాక్స్లో చూసారా ఎలా అణిగిపోయిందో. సో వాళ్ళకి వచ్చినట్టే మనకు కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను లైనింగ్ని జాయింట్ చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్కి. సో మనం ఇక్కడ ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాం కదా, సో దాన్ని జాయింట్ చేసేసుకోవడమే. మీకు అక్కడ అర్థమైపోతుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. అక్కడ 2 పీసెస్ కింద ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ 2 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ని జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకోవడమే అనమాట. సో పిన్స్ పెట్టుకున్నాను కదా, సో నేను ఆ పిన్స్ అనేది తీసుకొని ఇక్కడ మిడిల్ పార్ట్లో కరెక్ట్గా మనం ఆ స్టిచ్ వేసుకున్నాం కదా, అది మిడిల్ పోర్షన్లో రావాలన్నమాట లైనింగ్కి. సో మీకు కన్ఫ్యూజన్గా ఉండకూడదని క్లియర్గా చూపిస్తున్నాను. ఆ మిడిల్ పోర్షన్లో నేను కరెక్ట్గా ఆ స్టిచ్ వేసుకుంది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని, సో ఫస్ట్ ఇటు నుంచి ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ అటు నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు నేను ఆ మిడిల్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇటు చివరి వరకు ఆ పిన్స్ అనేది తీసేసి అక్కడే జాయింట్ చేసేసుకుంటున్నాను ఇటు చివరి వరకు కూడా. ఆ తర్వాత నేను అటు సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాను. సో అప్పుడు ఈజీగా ఉండిద్ది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో కరెక్ట్గా ఈ చివరి వరకు జాయింట్ చేసేసుకుని తర్వాత అటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇటు సైడ్ నుంచి మీకు అటు సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సో అలాగే ఇటు సైడ్ నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడమే. సో అంతే, పైన వైపు ఇంకొక స్టిచ్ వేసేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్గా. మెయిన్ మనం స్టిచ్ వేసేసుకునేటప్పుడు ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇది 34 ఇంచెస్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. మనకు ప్లీట్స్ అనేది పెట్టుకున్నప్పుడు 1 ఇంచ్ అటు ఇటు 1 ఇంచ్ వదిలేసాం కదా, సో దానికోసమని నేను అంతే ఫ్యాబ్రిక్ని ఉంచానన్నమాట లైనింగ్ దగ్గర. సో 8.5 ఇంచెస్ వచ్చేలాగే కట్ చేశాను నేను అక్కడ. సో అది కరెక్ట్గా మనకి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి సరిపోయిద్ది అనమాట. ఎక్స్ట్రా మనకి లోపల మనము మెయిన్ అండి లెహెంగాస్ కుట్టేటప్పుడు ఇలాంటి అంబ్రిల్లా కటింగ్ చేసుకుంటే లైనింగ్ అనేది సో మనకి లోపల వైపు ప్లీట్స్ దగ్గర లావుగా ఉండకుండా ఉంటుంది. మీరు అది కూడా ప్లీట్స్ పెట్టేసుకొని ఈ ఫ్యాబ్రిక్ని కూడా ప్లీట్స్ పెట్టేసుకుంటే ఏమైందంటే సో నడుము దగ్గర కొంతమంది బొద్దుగా ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇంకా లావుగా కనిపిస్తామన్నమాట. సో ఓన్లీ ఇవి మాత్రమే ప్లీట్స్ వచ్చి ఐరన్ ప్లీట్స్ లాగా పెట్టేసుకుంటే లోపల అనార్కలి లాగా స్టిచ్ చేసేసుకున్నామంటే కటింగ్ చేసేసుకున్నామంటే మనకి లావుగా ఉండకుండా నీట్గా ఉండిద్ది అనమాట. అండ్ కాళ్ళకి అడ్డం పడకుండా కూడా ఉండిద్ది లోపల వైపు మనకి అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నప్పుడు. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్లీట్స్ లాగా ఎప్పుడు లైనింగ్ని పెట్టుకోవద్దు. దీనికనే కాదు ఫ్రాక్స్కైనా కూడా సేమ్ కటింగే లైనింగ్ అనేది. సో నేను అన్నిటికీ ఇలాగే కట్ చేసి పెడతానమాట. సో పిల్లలకి పెట్టేటప్పుడు అయితే ప్లీట్స్ పెడతాను, ఎందుకంటే వాళ్ళకి ఫోల్డింగ్ చేస్తాను నేను ఎక్స్ట్రా ఫ్యూచర్లో యూజ్ అవ్వాలి అనేసి. సో చూసారా, ఇదన్నమాట ఫైనల్ లుక్ వచ్చేసి. ఇప్పుడు మనం బెల్ట్ కోసము నేను ఫ్యాబ్రిక్లో పట్టి ఉంది కదా మనకు పైన వైపు మిగిలింది కదా, సో దాంట్లో నేను ఇప్పుడు మనకు కరెక్ట్గా నేను 17 ఇంచెస్ కాదు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము బటన్స్ ఇట్లా పిండి పెట్టుకుంటాం కదా, దానికోసమని 18 ఇంచెస్ తీసుకుంటున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ పొడవు వచ్చేసరికి 4 ఇంచెస్, అంటే దాన్ని ఫోల్డ్ చేస్తే మనకి 2 ఇంచెస్ లాగా నాకు బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట.
2 ఇంచెస్ అనేది సరిపోతుందండి, అంతకంటే తక్కువ వచ్చినా కూడా నో ప్రాబ్లం, సరిపోతుంది. బెల్ట్ అనేది మరీ ఎంత పెద్దగా ఉన్నా కూడా బాగోదు. సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ, బక్రమ్ అదేం యూస్ చేయట్లేదండి, సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్నే యూస్ చేసుకుంటున్నాను. సో బయట వాళ్ళకి స్టిచ్ చేయాలంటే బక్రమ్ యూస్ చేస్తాను, నాకైతే నేను నా లైనింగ్ మాత్రమే యూస్ చేసుకుంటాను. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి నా లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మిషన్ చేంజ్ చేస్తున్నాను, నాకు సడన్గా అది షాక్ కొడుతుంది మిషన్, ఎందుకో తెలియదు. సో అందుకే దీని మీద స్టిచ్ చేస్తున్నాను. సో ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట బెల్ట్ కోసం. సో దీన్ని రివర్స్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చివరి వరకు కూడా మంచిగా దానిపైన మంచిగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి రివర్స్లో పెట్టుకొని. సో మళ్ళీ దీని ఇటు సైడ్ కింది వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇంకా మనకి ఫ్యాబ్రిక్ అనేది పక్కకు మూవ్ అవ్వదు, ఇంకా నీట్గా ఉండిద్ది. సో దీన్ని మనం ఆ బెల్ట్కి మనము లెహెంగా ఉంది కదా దానికి అటాచ్ చేయాలి. నేను ఇక్కడ ఒకవైపు ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అనమాట ఫినిషింగ్ కోసం, ఆ దారాలు అవి ఇంకా ఊడకుండా నీట్గా ఉంటాయి. సో దీన్ని ఏ వైపు అయితే మనం ఫోల్డింగ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఎటు సైడ్ అయితే ఫోల్డింగ్ తీసుకున్నామో అటు సైడు, అది మనం స్టిచ్ వేసుకున్నాం కదా, మనం చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ వదిలేసాం కదా, అది అనేది స్టిచ్ వేసేసుకోవాలి మనము ఫోల్డింగ్ చేసేసుకొని ఆ 1 ఇంచ్ని. అప్పుడు మనకి 32 ఇంచెస్ లాగా లెహెంగా అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఆ 1 ఇంచ్ దీనికోసమే అండి మనం వదిలిపెట్టుకుంది. ఇక్కడ జిప్ అనేది అటాచ్ చేసుకోవచ్చు, నేనైతే జిప్ ఏం వేయట్లేదు. సో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు జిప్ ఎలా వేయాలి అనేసి చూపిస్తాను. సో ఇక్కడ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సో అక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని మనం అది ఫోల్డ్ చేసుకున్నాం కదా బెల్ట్ని, అది కింది వైపు వచ్చేలా చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం ఏదైతే స్టిచ్ వేసుకున్నామో ఆ ప్లీట్స్ దగ్గర కరెక్ట్గా ఆ స్టిచ్ ఈ స్టిచ్ పడేలా చూసుకోండి. అప్పుడు మనకి పైన వైపు స్టిచ్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో కింద వైపు ఒకసారి చూసుకొని అట్లా నేను చేత్తో అనుకుంటున్నాను కదా, అలా అనుకుంటూ మీరు ప్లీట్స్ మీద ఆ లోపల వైపు, లేకపోతే ఫ్యాబ్రిక్ అనేది లోపల వైపు అతుకు పడిపోతుంది, అలా చూసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చివరి వరకు కూడా అలాగే స్టిచ్ నీట్గా వేసేసుకోండి. నాకు ఆల్రెడీ స్టిచ్ పడింది అనమాట లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద. సో అందుకని నేను మళ్ళీ రిమూవ్ చేయాల్సింది వచ్చింది కొంచెం. సో లాస్ట్ వరకు కూడా మనకు కరెక్ట్గా 1 ఇంచ్ మాత్రమే మిగిలిద్దండి బెల్ట్ అనేది. ఆ 1 ఇంచ్ కూడా మనము అది పిన్స్ పెట్టుకుంటాం కదా, సో దానికోసం ఇప్పుడు ఆ 1 ఇంచ్ మనం ఇటు సైడ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. కరెక్ట్గా కుచ్చుళ్ళ వరకు మాత్రమే వస్తుంది మనకు ఆ ఫ్యాబ్రిక్. ఇది కూడా లాస్ట్లో చివర్లో జస్ట్ 1 ఇంచ్ అనేది కొంచెం జస్ట్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి. సో మనకి లాస్ట్లో కొద్దిగా ఫ్యాబ్రిక్ మిగిలిద్ది. బెల్ట్ చూసారా ఇలా అన్నమాట. సో కింది వైపు మనకి చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా స్టిచ్ అనేది కనిపించదు మనకి. సో చాలా నీట్గా వస్తుంది. తర్వాత బెల్ట్ మీద కూడా ఒక ఐరన్ అనేది వేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉండిద్ది. సో ఇక్కడ మనం ఫోల్డింగ్ అనేది ఇచ్చుకోవాలి చివర్లో. నాకు అది కెమెరా దగ్గర కొంచెం మిస్ అవుతుంది. సో అక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని దాన్ని రఫ్ అనేది లాగి ఇలా ఇంకా స్టిచ్ వేసేసుకోవడమే అండి, చాలా ఈజీ. సో చివరి వరకు కూడా అలా స్టిచ్ ఇంకా నీట్గా వేసుకోవాలన్నమాట. సో లోపల వైపు కూడా అలా మనం మంచిగా మొత్తం సర్దుకుంటూ మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి, లేదంటే ఫ్యాబ్రిక్ కుచ్చుల మీద పడిపోతుంది మనకి స్టిచ్ అనేది, మళ్ళీ రిమూవ్ చేసుకోవాల్సింది వస్తుంది.
చివరి వరకు కూడా ఇలాగే నీట్గా అనుకుంటూ వేసుకోవాలన్నమాట. సో నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అంతా చూపిస్తున్నాను. సో మీకు అర్థమైందనే అనుకుంటాను. మీకు వీడియో కనుక యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైడ్ స్టిచ్చెస్ వేసానండి, నాకు అది మిస్ అయింది చిన్న క్లిప్ అనేది. ఇంకా ఏం లేదు, దాన్ని జాయింట్ చేసేసుకోవడమే ఫ్యాబ్రిక్ని. కింద వైపు మనం లైనింగ్ని కుట్టేసుకోవడమే, చాలా ఈజీ. ఇక్కడ చూపిస్తున్నాను కదా, జస్ట్ ఇక్కడ అంతవరకు కొంచెం జస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్ వేసేసుకొని నేను లైనింగ్ సపరేట్గా లోపల వైపు స్టిచ్ అనేది వేశాను. అండ్ దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. నాకు ఈ క్లిప్ అనేది నేను స్టిచ్చింగ్ వేసేది నాకు మిస్ అయింది. సో అందుకే ఇలా చూపిస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు కూడా. సో ఇలా స్టిచ్ అనేది లోపల వైపు నేను ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటాను ఎక్కడైనా కూడా, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది, మనకు దారాల పోగులు బయటికి రావు అనేసి. ఫైనల్గా ఇదండి లెహెంగా అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో బెల్ట్ దగ్గర నేను జిప్ అనేది అటాచ్ చేసుకోవట్లేదు, ఆ పార్ట్లో మాత్రం ఇక్కడ హుక్స్ అనేది వస్తాయండి. ఆ హుక్ అనేది నార్మల్ హుక్కే పెట్టాను, నేను పట్టి అలా ఏం పెట్టలేదన్నమాట. మీరు కావాలనుకుంటే నాడా అయినా పెట్టేసుకోవచ్చు కట్టుకోవడం కోసం. అయితే నేనైతే బటన్సే పెట్టాను. సో ఇంకా నాకు అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా నేను అదంతా వీడియో తీయలేదు. బటన్స్ ఇంకా సింపులే అది పెట్టేసుకోవడం. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. చూసారా, చాలా చాలా బాగా వచ్చింది. ఐరన్ ప్లీట్స్ అయితే ఇంకా మనకు అలాగే ఉంటాయి. సో ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే ఇది. నేను నెక్స్ట్ వీడియోలో దుపట్టా అండ్ బ్లౌజ్ది వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కంపల్సరీ చేయండి. ఇంతే వీడియో, బాయ్ బాయ్.